నమస్తే. నమస్తే. మేడం రీసెంట్‌గా ఈ రేవ్ పార్టీకి సంబంధించి పలువురు సెలబ్రిటీస్ ఉన్నారని దానిలో బాగా వైరల్ అవుతున్నాయి. ఏంటి మేడం మీ దృష్టి వరకు వచ్చిందా? చూసానండి. నిన్న మాట్లాడాను కూడా వేరే వాళ్ళతో. ఓకే. ఈ రేవ్ పార్టీ అనేది అది ఒక విచ్చలవిడి సంస్కృతి. హ్మ్. అంటే ఇప్పుడు మనం చాలా ఎక్స్‌చేంజ్ అవుతున్నాయి సంస్కృతులు. కల్చర్సు వేరే దేశాల కల్చర్స్ మన దేశంలోనే డిఫరెంట్ కల్చర్సు హ్మ్. ఇలా ఎక్స్‌చేంజ్ అవుతున్నాయి. ఈ ఎక్స్‌చేంజ్ అయ్యే ప్రాసెస్‌లో ఎలా ఉంటదంటే, ఒక రాష్ట్రంలో తప్పు అనుకునేది, చట్టం ప్రకారం తప్పు అనుకునేది, ఇంకొక రాష్ట్రంలో కరెక్ట్ అనిపిస్తది. ఇప్పుడు చూడండి పేకాట తెలంగాణలో బ్యాన్. హ్మ్. ఆడాలనుకున్నాళ్ళు ఏం చేస్తున్నారు? ఆంధ్రాకెళ్ళి ఆడుతున్నారు. లేదు బెంగుళూరులో ఎళ్లి ఆడుతున్నారు. లేదంటే మద్రాస్ ఎళ్లి ఆడుతున్నారు. ఇది కాదు ఇక్కడితో సరిపోదు మాకు అనుకుంటే శ్రీలంకెళ్ళి ఆడుతున్నారు. చాలామంది బిజినెస్ పీపుల్ ఫ్రీక్వెంట్‌గా శ్రీలంకెళ్ళేది ఎందుకు అంటే పేకాడడానికే. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు థాయిలాండ్ ఎళ్ళే వాళ్ళున్నారు. థాయ్ మసాజ్. హ్మ్. దాని మీద ఎన్నో జోకులున్నాయి సినిమాల్లో కూడా. హ్మ్. అంటే మనుషులు ఏం చేస్తున్నారంటే, ఒక చోటకెళ్ళినప్పుడు అక్కడ కల్చర్‌ని చూసి అది మనకు కావాలి అనిపించినప్పుడు, అది ఎక్స్‌పెన్సివ్ అయినా కానీ అక్కడి దాకా ఎళ్తున్నారు. మరి అక్కడి దాకా ఎళ్ళడం కుదరదు అనుకున్నప్పుడు చట్టం కళ్ళు గప్పి ఇక్కడే చేసుకోవాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ రేవ్ పార్టీలో జనరల్‌గా ఏంటి జరుగుతది? విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతది. గంజాయి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. హుక్కా తీసుకునే వాళ్ళు హుక్కా తీసుకుంటారు. ఎల్ఎస్‌డీలని చెప్పి ఒక టాబ్లెట్స్, మాదక ద్రవ్యాలు, హ్మ్. కొకైను ఇవన్నీ విచ్చలవిడిగా వాడతారు. అమ్మాయిలు ఉంటారు. ఎక్కడి నుంచో తీసుకొస్తారు వాళ్ళని. రష్యన్ అమ్మాయిలని, ఆళ్ళని, ఈళ్ళని అమ్మాయిలొస్తారు. వాళ్ళు డాన్స్‌లేస్తారు. వాళ్ళు కొన్ని చోట్ల అసలు బాగా ఏం చెప్పాలి న్యూడ్‌గా, సెమీ న్యూడ్‌గా డాన్స్‌లేస్తారు. అలాంటప్పుడు ఆ పార్టీలుకి అనుమతి లేదు. రేవ్ పార్టీలకు అనుమతి లేదు. ఓకే. ఎక్కడైనా లేదు అనుమతి. కానీ రేవ్ పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. అంటే జరిగిన ప్రతి పార్టీని పట్టుకుంటున్నారా అంటే అది లేదు. ఎక్కడో ఒక చోట ఎక్కడో ఒకళ్ళు ఒక నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసరు, లేకపోతే వాటాలు కుదిరిన పోలీస్ ఆఫీసర్‌లో వీటిని భగ్నం చేస్తూ ఉంటారు. సింపుల్‌గా వచ్చే వార్త ఏంటంటే పలానా చోట రేవ్ పార్టీ జరిగింది. పోలీసులు భగ్నం చేశారు. అంతే అది వార్త అవుతది గానీ, సక్సెస్‌ఫుల్‌గా రేవ్ పార్టీ నడిచింది అనేదైతే వార్త రాదుగా మనకెప్పుడు గూడా. అవును. అవును. మరి ఈ రేవ్ పార్టీల్ని ఎవరు నిర్వహిస్తారు? ఎవరు ఎళ్తారు? అనేది ఇక్కడ ప్రశ్న. నిర్వహించడానికి హేమ లాంటి వాళ్ళున్నారు. హ్మ్. నిర్వహిస్తారు. ఒకటి. వెళ్ళేవాళ్ళెవరు? బాగా డబ్బులున్న వాళ్ళు. బిజినెస్ పీపుల్. అలాగే రాజకీయ నాయకులు. కొన్ని చోట్ల సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్. హ్మ్. ఇంకా ఆహ్, మనం సినిమా వాళ్ళు వీళ్ళ గురించి చెప్పేసుకున్నాం గదా! వీళ్ళందరూ. పోలీసులు కూడా కొంతమంది. ఓకే. హైయర్ అఫీషియల్స్, ఓకే. పోలీసులు. ఒకసారి రేవ్ పార్టీలో అయితే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పట్టుపడ్డారు. అంటే వీళ్ళందరినీ ఒక చోటకి చేర్చగలిగేది కేవలం విచ్చలవిడి వినోదం మాత్రమే అనేది మనకిక్కడ తెల్లం అవుతుంది. హ్మ్. ఇది అసలు చట్టాన్ని రక్షించే వాళ్ళే ఉన్నారు ఈ మొత్తంలో. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కాకపోవచ్చు, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కాకపోవచ్చు, సినిమా యాక్టర్లు కాకపోవచ్చు, మిగతా వాళ్ళందరూ బిజినెస్ పీపుల్ కాకపోవచ్చు. కానీ పోలీసులు, ఐఏఎస్ అలాగే గవర్నమెంట్ ఆఫీస్‌లో ఉండే హైయర్ అఫీషియల్స్ వీళ్ళైతే గవర్నమెంట్ డబ్బు తింటున్నోళ్ళేగా. హ్మ్. శాంతి భద్రతలు కాపాడవలసిన వాళ్ళేగా. హ్మ్. మరి ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే, అంతే ఇంక దానికి. మితి మీరిన వినోదం వెర్రితలలేస్తే ఎలా ఉంటదో ఒక రేవ్ పార్టీ అంటే అది. మరి ఇంత చేస్తూ ఇప్పుడు నిన్నగాక మొన్న ఎలక్షన్స్ అయినాయి. అవును. కొంతమంది ఆల్రెడీ విదేశాలెళ్లారు. అలసిపోయాము, సొలసిపోయాము, రెస్ట్ తీసుకుంటాం అనే వాళ్ళెళ్లారు. కొంతమంది రాజకీయ తంత్రాలు రచించుకుంటానికి ఎళ్ళిన వాళ్ళున్నారు కొంతమంది. రకరకాలు వాళ్ళకున్న బిజినెస్‌లు చక్కదిద్దుకుంటానికి ఎళ్ళిన వాళ్ళున్నారు. ఎంటర్‌టైన్‌మెంటే చేద్దాం అనుకుని ఎళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అలా ఎళ్ళిన వాళ్ళల్లో ఎళదాము అనుకునే వాళ్ళల్లో
వైసీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ పార్టీ వాళ్ళు. అలాగే అసలు ఈ పార్టీ నిర్వహించింది కూడా వైసీపీ అతని కోసం, వాసు అనే అతని కోసం. మరి ఈ వాసు ఎవరో ఏంటో ఎక్కడ అంటే ఇప్పుడు అందరూ కనిపించరు కదా బయటికి. కనిపించిన 4 సింహాల్లాగా వెనకమాల ఉండే వాళ్ళు ఉంటారు కదా, ఆ వెనకుండే లీడర్ ఎవరో అయి ఉంటారు. అందుకే అతను ఆ కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా పిలిచాడు. ఒక్కొక్కసారి పాపం ఎలా పండుతుంది అంటే, కాకాని గోవర్ధన్ రెడ్డి మీరున్నారు, మీ కారు ఉంది అక్కడ అని అంటే, నా కారు నాది కాదు, అది ఎవరో తీసుకున్నారు, నా కారు రంగు అది కాదు, ఇలా బుకాయించాడు. బుకాయిస్తే సరే వేరే కారు దొంగతనం చేసి ఉండొచ్చు, బాగానే ఉంది. కనీసం దొంగతనం చేసినవాడు ఎమ్మెల్యే స్టిక్కర్ అన్న పీకేస్తాడు కదా, స్టిక్కరు ఉంచాడు. ఇవన్నీ సరిపోనట్టు పెద్ద ఆటం బాంబు లాంటి విషయం ఏంటంటే, అందులో కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ ఉంది. ఇప్పుడు పోని నీ కారే ఎవరో దొంగతనం చేశారు, నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలా? పాస్పోర్ట్ పెట్టిన కారుని దొంగతనం చేస్తే కూడా నీకు పట్టలేదు అంటే నీ ఉద్దేశం ఏంటంటే, అలా బెంగళూరు వెళ్ళి నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్ళిన తర్వాత ఈ రేవు పార్టీ చూసుకొని, రేవు పార్టీ నుంచి ఏదో విదేశాలకు వెళ్దాం అనుకున్నాడు ఆయన పాపం. లేదు అనుకుంటే గురువు గారు ఉన్న దగ్గరికి లండన్కే వెళ్దామని అనుకున్నాడు. మరి ఒక్కొక్కళ్ళు ఇప్పుడు లండన్కి వెళ్తున్నారు ఆయన అక్కడ ప్రైవేట్ మీటింగుల్లో కూర్చోవటానికి. మరి అంటే ఇలా విధి వక్రిస్తుంది అనమాట. ప్రకృతి పగబట్టింది అంటారే. తెలీదు అసలు, కానీ అతను వైసీపీ అతను. అతనే ఏర్పాటు చేయించుకున్నాడు తన పార్టీకి. అక్కడ బెంగళూరులో తెలంగాణ వాళ్ళు బిజినెస్లు చేసేవాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు బిజినెస్లు చేసేవాళ్ళు ఉన్నారు. బెంగళూరులో కొంచెం ఆంధ్ర వాళ్ళు ఎక్కువనే ఉంటారు, అలాగే తెలంగాణ వాళ్ళు కూడా ఉంటారు. సరే వీళ్ళందరూ కలిసి అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న బిజినెస్ పీపుల్స్ తోటి వీళ్ళతోటి ఇవన్నీ ఇప్పుడు సక్రమమైన మార్గాల్లో వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇలాంటివి అక్కర్లేదండి. అక్రమ మార్గాల ద్వారా అక్రమ సంపాదనకు అలవాటు పడిన వాళ్ళు, బ్లాక్ మనీ సంపాదించిన వాళ్ళు, ఇప్పుడు సింపుల్గా ఒక్కొక్క రేవ్ పార్టీకి నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుంది? మరి ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలు తెప్పించడానికి ఇవి ఏవి, ఇప్పుడు వీళ్ళు అక్కడ వాడింది ఏది కూడా టేబుళ్ళు కుర్చీలు తప్పితే, ఫామ్ హౌస్ తప్పితే భారతదేశానికి ఏది ఉండదు. విదేశీ మద్యము, విదేశీ మాదక ద్రవ్యాలు, విదేశీ సిగరెట్లు, మరి ఇవన్నీ తీసుకురావడానికి ఎంత ఖర్చు అవుతుంది? మరి ఇంత ఖర్చు పెట్టి చెయ్యాలి అనే ఉద్దేశంలోకి వాళ్ళు వచ్చారు అంటే, ఇప్పుడు మనకు తెలుసు కదా ఖరీదైన పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయో అలాగే ఖరీదైన పార్టీలు కూడా జరుగుతున్నాయి. ఆ పార్టీలందు రేవు పార్టీలు వేరయ్యా అన్నట్లు వీళ్ళు చేశారు. అయితే ఇప్పుడు ఈ రేవు పార్టీలో ఎవరికి వాళ్ళు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడువుకున్నట్లు మేం కాదని చెప్పుకుంటున్నారు. ఈ చెప్పుకునే వాళ్ళల్లో అబద్ధాలు చెప్తున్న వాళ్ళు ఉన్నారు, నిజాలు చెప్తున్న వాళ్ళు ఉన్నారు. పాప హీరో శ్రీకాంత్ ఉన్నాడు. పోయినసారి ఆయన భార్యకి విడాకులు ఇచ్చేసింది మీడియా, లీకులనండి ఏదో ఓడి చేసి. మళ్ళీ పాప ఆయన్ని ఇప్పుడు రేవ్ పార్టీలో కూడా ఇరికిచ్చారు. ఇరికిస్తే బాబోయ్ నేను హైదరాబాద్ లో ఉన్నాను, నా ఇంట్లో నేనున్నాను, నేను రేవ్ పార్టీలోనే ఉండుంటే గనక నన్ను పోలీసులు పట్టుకుంటే నేను ఇంట్లో ఎట్లా ఉంటాను హైదరాబాద్ లో? పోని హైదరాబాద్ లో పట్టుకున్నారు అంటే ఏదో ఒకటి మాయ చేసి వెనక డోర్లో నుంచి వచ్చేసేసి పోలీసులు వచ్చారని తెలియగానే గబగబా ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంది. ఆయన ఎట్లా ఉంటాడు? సరే ఇంకొకళ్ళు ఎవరో కూడా ఇలాగే నేను కాదు అని చెప్తున్నారు. ఇంకొంతమంది శ్రీ విష్ణు ఉన్నాడు అని చెప్తున్నారు. ఇంకొకళ్ళు ఇంకెవరో ఉన్నారు అని చెప్తున్నారు, జానీ మాస్టర్ ఉన్నారు. అయ్య బాబోయ్ మేము కాదని చెప్తున్నారు వాళ్ళు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా మేడం, కానీ వీళ్ళంతా ఓకే, మరి హేమ గారు అదే ఇప్పుడు ఆమెదే ఇప్పుడు ఆటం బాంబాయి కూర్చుంది ఆవిడ విషయమే. ఆవిడ ఏం చేసింది, జుట్టు విరబోసుకొని సేమ్ డ్రెస్, ఆమె ఇచ్చిన డ్రెస్ లాంటి డ్రెస్సే వేసుకొని పార్టీలో ఉంది. అప్పుడు ఆమె విజువల్ ఉంది. ఆ విజువల్ అలా ఉండగా ఆవిడ ఏ బాత్రూమ్కి వెళ్తాను అని చెప్పి పక్కకు వచ్చి ఆ జుట్టుని బాగా టై చేసేసుకుని అదే డ్రెస్ లో చెట్టు కింద ఉండి నేను నా ఫామ్ హౌస్ లో నేను ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసింది. హైదరాబాద్ లో ఉన్నాను అని చెప్పి ఆవిడ రిలీజ్ చేసింది. కానీ ఆవిడ పోలీసుల అదుపులో ఉంది. ఇది చూసిన తర్వాత ఇంకెంతమంది ఇలాంటి నాటకాలు వేస్తారో అని చెప్పి పోలీసు వాళ్ళు ఇంకొంచెం అప్రమత్తం అయ్యి కాదు ఆమె మా అదుపులో ఉంది అని చెప్పి వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇచ్చేసరికి ఈమె చీటీ ఈ విధంగా చిరిగిపోయింది. అసలు ఈ పనులకి వెళ్ళనేలా, ఏదో సామెత ఉంది మనకి, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. అసలు ఇప్పుడు ఈ బురద కడుక్కోవడానికి ఈ పోలీస్ కేసులు ఇవి ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలి, కోర్టులో ఫైన్ కట్టాలి. ఇది ఏమవుతుందంటే
ఇప్పుడు వీళ్ళందరికి టెస్టులు చేస్తారు. వీళ్ళు కానీ ఆ మాదక ద్రవ్యాలు వాడున్నారు అంటే, పరిమితికి మించి వాడారు అంటే గనక వీళ్ళు బాధితులు అయ్యే అవకాశం ఉంది. అలాగే వాటిని సేవించారు కాబట్టి కూడా కేసు పెట్టే అవకాశం ఉంది. మరి ఈ కేసులకి ఇప్పుడు ఈ పార్టీ అక్రమం, పార్టీలో వాడిని అక్రమం. ఇప్పుడు నీకు అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి? ఇప్పుడు నీ మీద మాదక ద్రవ్యాలు వాడినందుకు ఒక కేసు, అవి సరఫరా చేసినందుకు ఒక కేసు, ఇట్లాంటి అనుమతి లేని పార్టీల్లో పార్టీయింగ్ చేసినందుకు ఒక కేసు, ఇలా రకరకాల సెక్షన్స్లో మీకు కేసు ఒకటే కావచ్చు, సెక్షన్స్ మటుకు చాలానే ఉంటాయి. కాదు మేడం, ఇప్పుడు ఈ రేవ్ పార్టీస్కి వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు మాత్రమే సెన్సేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఆ కేసుకి సంబంధించి అసలు ఏమైంది, ఏం జరిగింది అనేది కూడా మనకి ఎవరికి ఏమీ తెలియదు. వీటిపైన సీరియస్ యాక్షన్స్ ఉంటాయి అంటారా, లేకపోతే ఈ హడావిడంతా ఒక 1 వీక్ వరకే ఉండి అయిపోతుంది అంటారా? మేనేజ్ చేసుకుంటారండి. ఇప్పుడు మీకు ఇందాక ఏం చెప్పాను నేను, వీళ్ళు ఎవరెవరిని చేర్చుకుంటారు పార్టీల్లో? డబ్బుల కోసమేమో వ్యాపారస్తులను చేర్చుకుంటారు. అక్కడ కాస్త అతి వ్యవహారాలు చేయటానికి సినిమా వాళ్ళని చేర్చుకుంటారు. రక్షణ కోసం పోలీసులను చేర్చుకుంటారు. అడ్మినిస్ట్రేషన్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి అంటే గనక ఐఏఎస్లను చేర్చుకుంటారు. కోర్టుల్లో ఏమన్నా కావాలి అంటే న్యాయమూర్తుల్ని లేదు న్యాయవాదులను కూడా చేర్చుకుంటారు. అంటే అన్ని హంగులు చూసుకునే ఏ వైపు నుంచి మనం తప్పించుకోగలము అనేది ప్లాన్ చేసుకుని, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి. వీళ్ళు వినోదం అని చెప్తున్నారు కానీ ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది నేరం, ఇదే అంతే. ఇంకా దీనికి రెండో మాట లేదు. వీళ్ళు పకడ్బందీగా ఒక నేరం చేయడానికి సిద్ధమయ్యారు వినోదం పేరుతోటి. దీనికి శిక్ష అనుభవించవలసిందే. కానీ నిజంగా నేరాలు చేసిన వాళ్ళందరూ శిక్షించబడుతున్నారా మన దేశంలో అంటే అది కూడా ఆలోచించే విషయమే. ఇప్పుడు వీళ్ళు ఇలా బయటపడతారు, ఇంకొకళ్ళు ఎవరో చిన్న ఎంప్లాయీస్ ఎవరో కలిసి పార్టీ చేసుకున్నారనుకోండి, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అందరూ కలిసి ఏదో పెద్ద డీజే పెట్టి ఫామ్ హౌస్ల్లో పార్టీ చేసుకుంటా ఉన్నారనుకోండి, ఎవరైనా కంప్లైంట్ ఇవ్వగానే వచ్చి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అప్పుడు చక్కగా మేము భగ్నం చేశాము అని చెప్తారు. అన్నిసార్లు భగ్నాలు అవ్వట్లా, మొదట్లో మనం చెప్పుకున్నట్లు. అంటే ఎవరో ఒకళ్ళు వీళ్ళకి ఇతోధికంగా సాయం చేస్తున్నారు. ఏదేమైనా ఇవాళ ఈ పార్టీ బహుశా హైదరాబాద్లో కూడా జరిగి ఉండేది లెక్క అయితే, మామూలుగా అయితే గనక. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి ఈ గ్యాంగులకి కొంచెం దూరం ఉన్నట్లుంది. అందుకోసమే ఇక్కడ జరగలేదు ఇంత పెద్ద పార్టీ. లేదు అంటే జరిగే అవకాశాలు, ఇక్కడ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి, జరిగినాయి కూడా. మొయినాబాద్ వైపు ఫామ్ హౌస్లు ఎక్కువ ఉన్నాయి, శంకర్పల్లి మొయినాబాద్ వైపు. అలాగే షామీర్పేట రోడ్లో ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి. ఆ రిసార్ట్స్లో చాలా గుట్టుగా జరుగుతూ ఉంటారు. ఆ రిసార్ట్ లోపలికి పోలీసులు కూడా వెళ్ళే అవకాశం ఉండదు, వాళ్ళకి వెళ్ళే మామూలు వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఎక్కడో ఇట్లా రొటీన్కి భిన్నంగా, రొటీన్లోనేమో జరిగిపోతాయి, రొటీన్కి భిన్నంగా ఇప్పుడు దొరికారు వీళ్ళు. అది ఏది ఏమైనా ఇది మటుకు సహించే విషయం కాదు. ఇంత విచ్చలవిడిగా అక్కడ ఆ డాన్సులు కావచ్చు, ఆ డాన్సర్స్ని తీసుకురావటం కావచ్చు, ఇవన్నీ మటుకు క్షమించే విషయాలు కాదండి. ఎందుకంటే ఇలాంటి సంస్కృతిలో ఎవరో ఏదో చేయగలేంది మేము ఎందుకు చేయకూడదు అని ప్రతి వాళ్ళు బయలుదేరి ఎక్కడో ఒక చోట అతిక్రమణలోకి వెళ్ళిపోయి ఈ చట్టం గనక ఖచ్చితంగా కళ్ళు తెరిస్తే మటుకు జీవితాలు నాశనం అయిపోతాయి. ఇలా నాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.